విద్య అన్నారు. గురువు అనేది ఉండాలి. మరి ఎలాంటి గురువుని ఎత్తుక్కోవాలి? గురువు కూడా ఉంటాడా? మనకు విషయ జ్ఞానాన్ని అందిస్తాడు గురువు. ఇలా చెయ్యి ఉత్తమ మార్గం అని చెప్తాడు. అంతటా మన చేత చేయించలేరు. మరి అదే గురువు దగ్గర విద్యాభ్యాసం చేశారు కౌరవులు పాండవులు. మరి కౌరవులు ధర్మాన్ని ఏంటిది, పాండవులు ధర్మాన్ని ఆచరించారు, కౌరవులు అధర్మంగా ఉన్నారు. మరి ఎందుకు ఒకే గురువు, ఒకే క్లాస్ రూమ్లో అదే టీచరు 40 మందికి 50 మందికి అదే పాఠం చెప్తారు. ఒకరికి 100 మార్కులు వస్తాయి, ఒకరికి 20 మార్కులు వస్తాయి. మరి ఎందుకు వస్తాయి అంటే అది గురువు చెప్పవలసి చెప్తారు. గురువు చెప్పిన దాన్ని బట్టి మనం ఉన్నత స్థితికి వెళ్ళాం. గురువు చెప్పింది విని అర్థం చేసుకొని సాధన చేసినప్పుడు మనం ఉన్నత స్థితికి వెళ్తాం. అందుకే సార్ ఏం చెప్పారంటే, నువ్వు గురువు ఎక్కడ ఉన్నాడో ఎదుర్కోవడానికి నీ జీవితం అయిపోతే ఇంకెలాగంటే శ్వాసను గురువుగా తీసుకో. అది ఎప్పుడు నీకు కూడా ఉంటుంది. గురువు అనగానే మనకేంటి, భక్తి శ్రద్ధ రావాలి, రెండు వినయం విధేయత రావాలి. గురువు అనేసరికి మనం పాటించవలసింది. ఇప్పుడు ఏంటంటే గురు శబ్దాన్ని కూడా అర్థాన్ని మార్చేసారు. గురువు సినిమాకి వెళ్దామా, గురువు సిగరెట్ కాలుద్దామా అని చెప్పి ఆ గురు శబ్ద విశిష్టత, గురు శబ్దం పలకాలన్నా యోగ్యత ఉండాలనుకో. అంత గౌరవించే ఆ పదాన్ని మనం ఆడుతూ పాడుతూ అన్నిట్లోనూ కలిపేస్తాం.